पंजाब सिंध गुजरात मराठा जल जल की तरंगा तब शुभ नामे जाग जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल। जय तेलंगाना। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जल की तरंगा तब शुभ नामे जागे तब जय गाथा जन गण मंगलदाय हे जय 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 हे। जय तेलंगाना। द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जल की तरंगा तबे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। जय तेलंगाना। जय तेलंगाना। సాధించాం సాధించాం తెలంగాణ సాధించాం। జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్। ఒక సంవత్సరం అవుతుంది। ఆ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొదటి సంవత్సర వేడుకలు చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాము। అందులో భాగంగానే మన జిల్లాలో అందులో మన మండలం నందిపేట మండలంలో కూడా ఈ యొక్క తెలంగాణ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది। అది నిన్న రాత్రి నుంచి మొదలైనవి, ఏకదాటిగా ఇవి 7 రోజులు జరుగుతాయి। ప్రతిరోజు ఈవినింగ్ సమయంలో కల్చరల్ యాక్టివిటీస్, ఆటలు పాటలు అన్ని కార్యక్రమాలు ఈ యొక్క పండగ వాతావరణం లాగా ఉత్సవాలను జరుపుకుంటున్నాము। కాబట్టి ఈ యొక్క ఉత్సవాలకు ఈ నందిపేట్ మండల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో హాజరయ్యి వీటిని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం। ముఖ్యము ఇప్పుడు సాధించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి బంగారు తెలంగాణ సాధించడానికి అందరం కూడా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు పత్రికా విలేకరులు అందరూ కూడా దీనికోసం కృషి చేసి అతి త్వరలో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని బంగారు తెలంగాణ సాధించడానికి పాటుపడదామని ఆశిస్తున్నాం।
మనం తెలంగాణ సాధించుకున్నాం. ఈ తెలంగాణ సాధించుకొని సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను జరుపుకుంటున్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. సోనియా గాంధీ సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సురేష్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. మొదటి సంవత్సరం శుభ సందర్భంగా ప్రతి ఒక్క మా నాయకులకు, మా కార్యకర్తలకు, అలాగే తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే మా సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రం ఏర్పడటానికి కృషి చేసి ఈ రాష్ట్రం ఇయ్యడానికి కూడా ముందుకొచ్చిన ఘనత మా సోనియా గాంధీకే దక్కుతుంది. కాబట్టి ఆమెకు మేము, మా పార్టీ అందరూ, ఈ తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉంటారని, అదేవిధంగా మేము రానున్న రోజుల్లో ఆమె ఇచ్చిన ఘనతకు ఆ విధంగా తెలంగాణ రూపుదిద్దుకోవడానికి మేము ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తామని ఆమె, అదేవిధంగా ఏదైతే కార్యక్రమం ఉందో అప్పుడు తెలంగాణ ఇవ్వడానికి గతంలో ప్రభుత్వాలు 4-5 రాష్ట్రాలు ఇచ్చినా కానీ తెలంగాణ ఇవ్వలేకపోయింది. అది ఒక తెలంగాణ ఇవ్వాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ వల్ల ఇవ్వాలని అనుకొని మేడం ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రాణ నష్టం జరుగుతుంటే చూడలేక తక్షణమే తెలంగాణ వేయాలనుకొని సొంత పార్టీ ఎంపీలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని 6గురిని సస్పెండ్ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని మేమందరం తెలియజేసుకుంటున్నాం. కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతుంది, చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం వింత పోకడాలు చూసి, దొరతనాన్ని చూసి, అహంకారాన్ని చూసి ప్రజలంతా ఏలెత్తి చూపుతున్నారు. వారి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారికి మేము తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉన్నారు. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంతో రుణపడి ఉన్నారు. మరి ఈ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుంది. ఈ కేసీఆర్ పట్టి కల్లాబల్లి మాటలు చెప్పుకుంటా టైం గడుపుతున్నారు తప్ప కానీ ఇంతవరకు సంవత్సరమే మరి ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు సంక్షేమ పథకాలు సుఖ ఒక్కటైనా అమలు చేసింది లేదు. మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. మరి పేదవాళ్లకు 3,50,000 రూపాయల చొప్పున ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇంతవరకు బడ్జెట్లో ఏ బడ్జెట్ సుఖ కేటాయించలేడు. కాబట్టి ప్రజలు ఇక ముందు నమ్మరు. ఈ తెలంగాణ
ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి మళ్ళీ ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ ఎప్పుడెప్పుడు వస్తుందని. దానికి మేమందరం రుణపడి ఉండి మేము పార్టీకి ఎంతో కృషి చేయాలని చెప్పి చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ పార్టీ ఇలా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను అర్థం చేసుకొని ఇలా సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఏడాది అయినటువంటి శుభ సందర్భంగా మరి కృతజ్ఞతా భావంతో ఈరోజు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి అమ్మ సోనియమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భంగా ఆమెకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే కల్లిబొల్లి మాటలతో పూటకొక మాటతో ఈరోజు కాలక్షేపం చేస్తున్నారే తప్ప ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు ఈ అధికార పార్టీ చేసింది ఏమీ లేదు. ఒక కుటుంబంలో 2 మంత్రులు 3 మంత్రులు ఉండొచ్చు, కానీ ఒక కుటుంబంలో 2 పేదవారికి పెన్షన్ రావద్దనేది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ సిద్ధాంతం. మరి అదే ఒక ప్రభుత్వ ఉద్యోగికి 2 కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి పిఆర్సీ ఇస్తారు 2కి, కానీ ఇలా నిరుపేదలకు ఇలా పెన్షన్లు ఇస్తలేరు. ఈ విషయాన్ని గ్రహించాలా. ఇదే ప్రభుత్వం ఇదే మొండి వైఖరిది అవలంబిస్తే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఆందోళనలు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అధికార పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యమైన వ్యక్తి మన తెలంగాణ నుంచి మన తెలంగాణలో జరుగుతున్నటువంటి మన ప్రాబ్లాలని అఖిలపక్ష సమావేశాల్లో కనీని ఎరగని రీతిలో సోనియా గాంధీకి ఒప్పించి మెప్పించినటువంటి కేఆర్ సురేష్ రెడ్డి గారి పుణ్యం వలన ఈరోజు తెలంగాణ రావడం జరిగిందని ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఒక పక్క సోనియా గాంధీ ఒక పక్క సురేష్ రెడ్డి గారిని ఎప్పటికీ మర్చిపోవద్దని, ఈ ఎన్నికల టైంలో తెలంగాణ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నా ఒకటే తెలంగాణ పార్టీ అన్నా ఒకటే అని ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్నా తెలంగాణ పార్టీ అన్నా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అదే కారు గుర్తని చెప్పుకొని ప్రజలకు ఏదో మాయపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచేదే తప్ప ఇలా మహిళలు అడగదొక్కుతున్న టైంలో సోనియా గాంధీ అతి ముఖ్యమైన విషయం నిర్ణయించి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఒక మహిళకి ఇస్తే మంచి ప్రాధాన్యత ఉంటుందని ఒక ఎమ్మెల్సీ టికెట్ మహిళకి ఇచ్చి ఇలా మహిళలకు ఎంత బాధ్యత ఇచ్చిందో కాంగ్రెస్ గుర్తించాలని మహిళలందరూ గుర్తిస్తున్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీద తరిమి కొడతానని చెప్పి నేను బల వాగ్దానం చేస్తున్నాను. తెలంగాణ గురించి మరి ఏమంటారు మీరు అని అడిగి ఇంటి కుటుంబ సభ్యులు భార్య పిల్లలు కొడుకు కోడలు బిడ్డని తోలుకొని పోయి మాట తీసుకొని గడప దాటక ముందే మాట మరిచిన ఇవాళ చంద్రశేఖరరావు గారిని ఇవాళ దొరల రాజ్యం ఏలినాడు నక్సలైట్లు ఎలా తరిమి కొడితే ఎల్మ దొరలు ఎట్లా పోయిన హైదరాబాద్కు ఇవాళ హోటల్స్ కూడా వీళ్ళని తరిమి కొట్టక మానరు. నువ్వు చెప్పింది చెయ్యలే, ఎస్సీని సీఎం చేస్తున్నావు, నీవు 2 ఉంటే పింఛన్ మంది అన్నావు, నీ ఇంట్లో నలుగురు కావాలా, తండ్రి కొడుకు మంత్రులు కావాలా, బిడ్డ ఎంపీ కావాలా, నీ అల్లుడు పెద్ద మంత్రి కావాలా, కానీ ఇది నీకు న్యాయం? తెలంగాణ వేడుకలు ఈ నందిపేట మండలంలో తెలంగాణ వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది. ఈ బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఏదైతే ప్రతి ఒక్కరు ఫలాలు అందాలని ప్రతి ఒక్క అభివృద్ధి పథంలో నడుస్తున్నది. ఈ బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై ఈ తెలంగాణకు అందరూ సహకరించాలని, మరి మున్ముందు కూడా ఈ బంగారు తెలంగాణకు ప్రతి ఒక్క కరెంటు కానీ నీళ్ళది కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కటి ఈ బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరి ఇది కేసీఆర్తో సాధ్యమని ప్రతి 10 జిల్లాల ప్రజలు ఈ తెలంగాణకు అందరూ సహకరించి ముందు మన తెలంగాణని సస్యశ్యామలంగా చూడాలని మన అందరి కోరిక. జై